ఇంగ్లాండ్కు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్ట్రేలియాలో టెస్టు విజయం 15 ఏళ్ల తర్వాత నెరవేరింది. ఎట్టకేలకు 5,468 రోజుల నిరీక్షణకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తెరపడింది. యాషెస్ సిరీస్ అటు ఆస్ట్రేలియా ఇటు ఇంగ్లాండ్కు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అలాంటి యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ప్రతిసారి ఇంగ్లాండ్కు ఘోర అవమానమే మిగిలింది. 2011 తర్వాత ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. అలాంటి శాపం నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్కు విముక్తి లభించింది. యాషెస్ సిరీస్ 2025-26లో మంచి అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్కు ఘోర అవమానం ఎదురైంది. పెర్త్ మొదలు ఆడిలైడ్ వరకు వరుసగా 3 టెస్టుల్లోనూ ఘోర ఓటమి పాలైంది. పెర్త్లో అంచనాలు తలకిందులు అవడంతో ఆస్ట్రేలియా విజయం సాధించగా మిగతా 2 టెస్టులు కూడా వన్ సైడ్గా ఆస్ట్రేలియా గెలుపొందింది. దాంతో 3-0తో మరో 2 టెస్టులు మిగులుండగానే ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయింది. ఆఖరి 2 టెస్టుల్లో కనీసం ఒక్కటైనా నెగ్గాలని ఇంగ్లాండ్ చూసింది. ఈలోపే బీచ్లో ఇంగ్లాండ్ ప్లేయర్ల రచ్చ, బెన్ డకట్ తాగేసి వీధుల్లో తిరగడం మెల్బోర్న్ టెస్టుకు ముందు ఇంగ్లాండ్కు మానసికంగా డిస్టర్బ్ చేసింది. అయినప్పటికీ 4వ టెస్టులో ఇంగ్లాండ్ కంబ్యాక్ ఇచ్చి 4 వికెట్ల తేడాతో గెలిచి పరువు నిలబెట్టుకుంది. ఇంగ్లాండ్ 2011 జనవరిలో సిడ్నీలో చివరిసారిగా టెస్టు గెలిచింది. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధించలేదు. మొత్తం 18 మ్యాచ్లు ఆడితే 16 మ్యాచ్ల్లో ఓడిపోగా 2 టెస్టులు డ్రా అయ్యాయి. మెల్బోర్న్లో జరిగిన 19వ మ్యాచ్లో విజయం సాధించి 15 సంవత్సరాలుగా ఉన్న చెత్త రికార్డును తుడిపేసుకుంది. మెల్బోర్న్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. బెన్ డకట్, జాక్ క్రాలీ 50 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్కు శుభారంభం అందించడం, జాకబ్ బేతెల్ అద్భుతంగా ఆడడంతో ఇంగ్లాండ్ విజయం ఖరారైంది. బ్రూక్ స్మిత్ విన్నింగ్ పార్ట్నర్షిప్తో ఇంగ్లాండ్కు మంచి రోజులు తీసుకొచ్చారు. కానీ 5 రోజుల టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజుల్లోనే ముగియడంతో మెల్బోర్న్ పిచ్పై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇక 2 జట్ల మధ్య చివరి టెస్ట్ జనవరి 4న సిడ్నీ వేదికగా జరుగుతోంది. మరి ఇదే జోరును కొనసాగిస్తూ చివరి టెస్ట్లో విజయంతో ఇంగ్లాండ్ సిరీస్ను ముగిస్తుందా లేదా అనేది చూడాలి.